బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత వైమానిక దళం విడుదల చేసిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉగ్రవాదంపై భారత్ ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది. 22 ఏప్రిల్ 2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై అత్యంత కిరాతకమైన దాడికి తెగబడ్డారు. ప్రశాంతంగా ఉన్న లోయలో ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో 28 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. అదే సమయంలో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన సైనికులు అలాగే సామాన్యుల త్యాగానికి బదులు తీర్చుకోవాలని యావత్ భారత్ డిమాండ్ చేసింది. పహల్గామ్ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలోని వార్ రూమ్లు బిజీ అయ్యాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో రక్షణ శాఖ నిఘా వర్గాలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. దెబ్బకు దెబ్బ తగలాల్సిందే అన్న సంకల్పంతో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కి వ్యూహ రచన చేసింది. ఈసారి దాడి కేవలం సరిహద్దులకే పరిమితం కాకూడదని, ఉగ్రవాదం ఎక్కడైతే పురుడు పోసుకుంటుందో అక్కడికి వెళ్లి వేళ్లతో సహా పెకిలించాలని నిర్ణయించారు. అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్ కోసం అత్యుత్తమ కమాండోలు అధునాతన యుద్ధ విమానాలను సిద్ధం చేశారు. 2025 మే 7 తెల్లవారుజామున 1 గంట సమయంలో భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ విమానాలు గర్జించాయి. సరిహద్దు రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై విరుచుకుపడ్డాయి. మన రాడార్లకు చిక్కకుండా శత్రువు రక్షణ కవచాలను ఛేదిస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్లాయి. నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించారు. చీకటిలో కళ్ళు మూసి తెరిచోలోపే శత్రువుల అస్తిత్వం మట్టిలో కలిసిపోయింది. ఆపరేషన్ సింధూర్ కేవలం గాలిలోనే కాదు, భూమి మీద కూడా కమాండోల సాయంతో అత్యంత సమర్థవంతంగా సాగింది. ఈ వెరుపు దాడుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న అలానే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రధాన ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది మంది ఉగ్రవాదులు, వారికి శిక్షణ ఇచ్చే కమాండర్లు హతమయ్యారు. అత్యాధునిక ఆయుధ గిడ్డంగులు మంటల్లో కలిసిపోయాయి. భారత్ కేవలం హెచ్చరికలు చేయటం మాత్రమే కాదు, శత్రువు కోటలోకి వెళ్లి మరీ దెబ్బ కొట్టగలదని ఈ ఆపరేషన్ నిరూపించింది. ఈ ఆపరేషన్ ముగించుకొని మన జవాన్లు సురక్షితంగా వెనక్కి రావడంతో దేశం ఊపిరి పీల్చుకుంది. ఆపరేషన్ సింధూర్ జరిగి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విడుదల చేసిన వీడియోలో భారత్ కఠిన వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. మేము దేనిని మర్చిపోం, ఎవరిని క్షమించం అనే సందేశం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఉగ్రవాదానికి అండగా నిలిచేవారు ఎవరైనా సరే వారిని వెంటాడి శిక్షిస్తామని భారత్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రధాని మోదీ పాత హెచ్చరికలను గుర్తు చేస్తూ విడుదలైన ఈ వీడియో భారత సైన్యం యొక్క నిరంతర అప్రమత్తతకు, దేశ భద్రత పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.